దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడిన రీతిగా, నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఆమెన్. పిల్లరా, దేవుడు తన మహాకృప చేత 2024 సంవత్సరంలో 8 మాసాలు, ఈ ఆగస్టు మాసం అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడాడు. ఆయుష్ను, ఆరోగ్యాలనిచ్చి, కృపాక్షేమాల దేవుడు అనుగ్రహించి, అనేక పరిస్థితులు మనకు గత ఈ 8 మాసాల్లో మనకు ఎదురైన వాటన్నిటి నుంచి దేవుడు తప్పించి, దేవుడు కాపాడి, మంచి ఆరోగ్యాలు ఇచ్చి, నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చి, మనల్ని దేవుడు ఎంతగానో కాపాడిన విధానం బట్టి మనసారా దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టుకుంటే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ జీవన మనుగడల్లో, మన బ్రతుకు తెరువుల్లో చాలా రకాలుగా కొన్ని సందర్భాల్లో మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నిరుత్సాహపడిపోతాము, కృంగిపోతాము, బాధపడుతూ ఉంటాము. అయ్యో, నేను ఎలా బ్రతకాలి, నా బిడ్డల్ని ఎలా పోషించుకోవాలి, నా బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి, అసలు నా జీవన మనుగడలు ఎలా జరుగుతాయి, నేను ఈ లోకములు ఎలా బ్రతకాలి, ఎలా అంటూ అనేక రకాలుగా మనకున్న బలహీనతలను బట్టి మనము ఎక్కువగా ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటాం. పిల్లరా, దేవుని వాక్యము ఎప్పుడు మనల్ని బలపరుస్తూ ఉంటుంది. నువ్వు కృంగిపోవటానికి వీల్లేదు. నీకున్న ప్రతికూలతల వైపు చూడకుండా దేవుని వైపు చూడటం ప్రారంభించు. 8 మాసాలు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా దేవుడు నిన్ను కాపాడబోతూ ఉన్నాడు. పిల్లరా, 8 మాసాలు పోషించిన దేవుడు ఇక ముందు కూడా నిన్ను పోషించబోతూ ఉన్నాడు. ఇంతవరకు నిన్ను తప్పించి, రక్షించి, ఆదరించిన దేవుడు ఇక ముందు కూడా దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. పిల్లరా, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ విశ్వాసమునకు కర్త మన రక్షకుడైన యేసయ్య మూలముగా మనం బ్రతుకుతాం. పిల్లరా, దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి. దేవుని వాక్యము మనకు నెమ్మదిని కలుగజేస్తుంది. దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఉపదేశాలు మన యొక్క ఆత్మీయ బలహీనతల నుంచి మనల్ని విడిపించి, ఒక నూతన ఉత్తేజముతో మనల్ని నింపి, ఉన్నతంగా మనల్ని ముందుకి నడిపిస్తుంది. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును గనుక, పిల్లరా, దేవుని మీద విశ్వాసం ఉంచి, మన జీవన మనుగడలో వచ్చిన ప్రతి భారమును దేవుని మీద మోపి, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నా కుటుంబానికి, నా బిడ్డలకి సహాయం చేస్తాడు, నేను అధైర్యపడను, దిగులు పడను, భయపడను అంటూ ఒక గట్టి విశ్వాసం కలిగిన వారమై ప్రభు కృప కార్యముల కొరకై ఎదురు చూద్దాం. పిల్లరా, ఈ వాగ్దానం మన జీవితాల్లో ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. విశ్వాసంతో దేవుని వైపు చూద్దాం. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. ఆ విశ్వాసమునకు కర్తైన దేవుని వైపు చూస్తూ మన జీవన మనుగడల్లో ధైర్యముగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే నమ్మకంతో ముందుకు సాగదాం. అధైర్యపడబాకండి, దిగులు పడబాకండి, కలవరపడబాకండి. నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు. దేవునికి సమస్తము తెలుసు. పిల్లారా, నీ ప్రతి కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉండు, విశ్వాసం మూలంగా బ్రతుకు. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ ప్రతి పరిస్థితిని దేవుడు మారుస్తాడు. ఒక మంచి సంతోషముతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ మహాకృప చేత 2024 సంవత్సరంలో 8 మాసాలు మమ్మల్ని అందరినీ ఎంతగానో మీరు కాపాడినారయ్యా.
కనురెప్ప పాప వలె మా ఎడల మీ కృపను విస్తరింపచేసి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఇంతకాలం మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతి కూడా మీ దివ్యమైన సన్నిధి మాకు తోడుగా ఉంచి మా బిడ్డల యొక్క పని బాటల్లో, ప్రయాణాల్లో, చెయ్యి తలపెడుతున్న వ్యాపారాల్లో, అయా వారి చేతి పనుల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచి ఉన్నతమైన మార్గములు నడిపించమని వేడుకొనుచున్నాను. నీ బిడ్డలకు కావాల్సిన మంచి ఆరోగ్యం మెండుగా బిడ్డలకు దయచేయండి. ఏ బలహీనతలతో బిడ్డలనైనా సఫర్ అవుతున్నారో తండ్రి, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనని చెప్పారు. ఇప్పుడే తండ్రి బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క మహిమగిరి నామములో ఆనబెడుతున్నాను. శరీరంలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు యేసు నామములో నిర్మూలమవునుగాకని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యముతో కృపాక్షేమాలతో బిడ్డలు నింపండి తండ్రి. అయ్యా, షుగర్తో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. బీపీతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. థైరాయిడ్తో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, వెన్నెముక సమస్యలతో నలిగిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. గర్భాశయ సమస్యలతో అయ్యా బిడ్డలు సఫర్ అవుతున్నారు. యేసుక్రీస్తు నామములో తండ్రి అయ్యా నీ బిడ్డల యొక్క గర్భాన్ని మీరు ముట్టమని వేడుకొనుచున్నాను. గర్భసంచిలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దాయిచ్చండి. అయ్యా, పీసీడీఓ ప్రాబ్లమ్స్ నుంచి యేసు నామములో విడుదల కలుగునుగా ప్రార్థిస్తున్నాను. కంటి సమస్య నుంచి విడుదల దాయిచ్చండి. పంటి సమస్య నుంచి విడుదల దాయిచ్చండి. గుండె సమస్య నుంచి విడుదల దాయిచ్చండి. కిడ్నీ సమస్య నుంచి విడుదల దాయిచ్చండి. రక్తహీనత నుంచి విడుదల దాయిచ్చండి. బిడ్డల ప్రభువా, కొన్ని బలహీనతతో నీరసంగా తమ పనులు తాను చేసుకోలేక తండ్రి బిడ్డలు ఎంతగానో నలిగిపోతున్నారు. మీ శక్తి, మీ బలముతో బిడ్డలు నింపమని వేడుకొనిచున్నాను. హెయిర్ ఫాల్స్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నాయన మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచి నాయన ఇదిగో తండ్రి మంచి ఆరోగ్యాలతో బిడ్డలు నింపమని వేడుకొనిచున్నాను. నేను హాస్పిటల్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డలను మీరు ముట్టిండి స్వస్థపరిచిన త్వరగా రికవరీ వారి గృహాలకు వారు వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనిచున్నాను. బిడ్డల చదువులో మీరు తోడుగున్నాను. నాయన ఫీజులు కట్టుకోవడానికి తల్లిదండ్రులకు సహాయం చేయమని వేడుకొనిచున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దాయిచ్చింది. ఈ దినాన ఎవరైతే ప్రభువా అయ్యా ఉద్యోగ అన్వేషణ విషయంలో తండ్రి ఇంటర్వ్యూలకు తండ్రి అటెండ్ అవుతున్నారు, బిడ్డలతో మీరు జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధి వారికి తోడుగుంచి బలపరచండి. మంచి ఉద్యోగాల బిడ్డలు మీరు స్థిరపరచమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ స్తోత్రాలు నాయన. ఈ దినాన్ని ఏ అవసరతలు బిడ్డలకు ఉన్నాయి యేసుక్రీస్తు నామములో ఆ అవసరతలన్నీ తీర్చబడనుగా ప్రార్థిస్తున్నాను. వారి వ్యాపారాల్లో తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచండి. నాయన బిడ్డల యొక్క వివాహ విషయాల్లో మీరు కృప చూపించి మరుగులో బిడ్డల వెలుగులో తీసుకురండి తండ్రి. అయ్యా, సంతానము కొరకు కనిపెడుతున్న బిడ్డల జీవితాలు మీ మహాద్భుత కార్యము చేయమడుకొనిచున్నాను. భార్యాభర్తల మధ్య తండ్రి ఐక్యతను, సఖ్యతను, ప్రేమను కలగొచ్చండి. ఇరువురి మధ్యలో థర్డ్ పర్సన్ ఎంట్రీ ఎవరైతే ఉన్నారో యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి. బిడ్డల యొక్క జీవితాలు ఒక సమానం, సంతోషం విస్తరింపచేయండి నాయన. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దాయిచ్చేయండి తండ్రి. రుణ భారపు కాడులు యేసు నామములో విరగొట్టబడును గాక. కుదురున బంగారాలు యేసుక్రీస్తు నామములో విడిపింపబడును గాక ప్రార్థన చేస్తున్నాను. దేవా, బిడ్డల జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమగిరిన కార్యాలు యేసుక్రీస్తు నామములో నిశ్చయముగా తండ్రి మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు చేస్తున్నాను. దేవానికి వందనాలు. నేను బిడ్డల యొక్క ప్రయాణాలు మీ సంతుడు గురించి క్షేమకం ప్రయాణ బిడ్డలకి దయచేయండి. సురక్షితంగా ప్రభువా మీ సన్నిధినైన బిడ్డలు అనుభవించుటకు సహాయం చేయమనుకునిచున్నాను. ఎస్ఐ సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి నాయన. సొంత గృహాలు బిడ్డలకు మీరు అనుగ్రహించండి. దేవా, కోర్టు కేసులతో నలిగిపోతున్న బిడ్డలకు విడుదల ఇచ్చండి. బిడ్డల యొక్క పాడి పంటలు మీరు దీవించమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ స్తోత్రాలు. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డల మీద దీవించమని వేడుకొనిచున్నాను. అయ్యా, చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మనశ్శాంతి లేక, నెమ్మది లేక, అయ్యా సంతోషం లేక, నీ ప్రేమ లేక ఎన్ని కుటుంబాలు ఐక్యత లేక అల్లాడిపోతున్నాయో తండ్రి, ఈ కుటుంబ వ్యవస్థలోకి మీరు రండి నాయన. సమాధానకర్తగా బిడ్డల జీవితాల్లో మీరు ఉండమని వేడుకొనిచున్నాను. ఈ దినాన బిడ్డలు ఏ పనులైతే తలపెట్టినాయనో ఆ పనుల ప్రయత్నాల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. దేవాని గొప్ప విజయాన్ని బిడ్డలకు అనుగ్రహించి వేడుకొనిచున్నాను తండ్రి. మీకు వందనాలు. బిడ్డలు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు బిడ్డల జీవితాలు యేసుక్రీస్తు నామములో అయ్యా మీరు చేయుదురుగాక. యేసు నామములో బిడ్డల జీవితాలు ముయ్యబడిన ద్వారాలు తెరవడును గాక ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. యేసయ్యా, నీ సేవ చేసిన సేవకుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాల కొరకు, వారి సేవ అభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తున్నాను. సేవ పరిచయలో బిడ్డలకున్నటువంటి ప్రతి అవసరత అక్కర యేసుక్రీస్తు నామములో తీర్చబడిన గాక ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని సెలవిచ్చిన గొప్ప దేవుడు కదా నాన్న. నీ గొప్ప కార్యాలు రాబోయే దినాలు బిడ్డల జీవితాలు నిత్యముగా మీరు చేయుదురుగాక ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలనైనా మీ సన్నిధి గురించి బిడ్డలను ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మీరు వర్ధిల్ల చేయండి. మీ కాపుదల భద్రతనిచ్చేటువంటి శోధనలు ఏ బిడ్డలు ప్రవేశించకుండా నాయన విదేశాల్లో ఉన్న అయ్యా మా బిడ్డలందరినీ మీరు దీవించండి. మీ క్షేమాన్ని వారికి దయచేయండి. మీ కృపా కాపుదల వారికి అనుగ్రహించమని
వేడుకొనుచున్నాను. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ దినపరిచర్య అంతట్లో తోడుగున్నమని తండ్రి, ఈ దినం పన్నుబాట్లలో మీ కాపుదల భద్రత దయచేయమని, అడగకమని చిన్న ప్రతి మేలుతో నింపి నడిపించమని సర్వశక్తిని యేసే నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడికి వారి కుటుంబాలకు సదాకాలం ప్రభు ప్రసన్న తోడుగు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రభు కృప ప్రసన్నత మనందరికీ తోడైండునుగాక. దేవుడు తన మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరము తీర్చునుగాక. ఆమేన్.